జోగి రమేష్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి. ప్రస్తుతం ఈ యొక్క మొలకల చెరువు కల్తీ మద్యానికి సంబంధించి జైల్లో ఓసలు లెక్క పెడుతున్నాడు. ఇవన్నీ కాకుండా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఈయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టుగా తాజాగా అర్థమవుతోంది. మరిన్ని కేసులు ఈయన మీద నమోదవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఈయన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన మీద కేసులు నమోదు చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా పరిస్థితి అర్థమవుతుంది. మరి మొత్తానికి జోగి రమేష్ భవిష్యత్తు ఏంటి? ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. జోగి రమేష్ గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మనుషుల్ని మంది మార్గాలను తీసుకువెళ్ళి సవాలు విసిరాడు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్న పరిస్థితి. అయితే తాజాగా చేసిన పాపాలు ఊరికే పోనట్టుగా ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన పాత్రను గుర్తించిన పోలీసులు అద్దేపల్లి జనార్దన్ రావు అయిన పాత్ర గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంకా అనేక కేసులు ఈయన మీద నమోదవుతున్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? ఆయన పని ఆయన చేసుకోవట్లేదు వెంకట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పని ఎలా పట్టాలా అనే పథకం ప్రకారం ఆయన చాలా పథకాలు రచించాడు. మొదటి పథకమే వికటించింది. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన చాలా తను చాలా ఓవర్గా ఎస్టిమేట్ చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం కనుక ఆయన అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగలబడిపోద్ది అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ రకంగా రెచ్చగొట్టాడు జనాల్ని ఎన్నో విధాలుగా, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని ఉపయోగించుకునే విధంగా నా మీద కనుక కూటమి ప్రభుత్వం వస్తే మీరందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయాలని రెచ్చగొట్టి కూర్చున్నాడు. పోలీసులు ఇంటి ముందు రాక వచ్చిన తర్వాత కూడా ఎవడో ఆయన దగ్గరికి రాలా. అప్పుడు ఇక కనీసం ఎవడో రావటం లేదు, నేను అనుకున్న అంచనాలన్నీ తిరగబడిపోతున్నాయి. ఒక గాంధీ గారిని కనుక అరెస్ట్ చేస్తే గతంలో కనుక 1947 కన్నా ముందు స్వతంత్ర పోరాటంలో భారతదేశంలో ఉవ్వెత్తున కెరటంలాగా ఉద్యమాలు వస్తాయి అనుకున్నాడు. ఏమి రాపోయేటప్పటికి అప్పుడు తెలిసింది కనీసం బ్లేడ్ గంజాయి బ్యాచీలన్నా మన కోసం వస్తాయేమోనని ఒక 3 గంటల పాటు విపరీతమైన ఆ నెంబర్లన్నీ పట్టుకుని ఫోన్ కాల్ చేసుకుంటూ కాలక్షేపం చేశాడు. అంటే వాళ్ళు వస్తే కనుక గతంలో ఈయన అవినాష్ రెడ్డి కర్నూలులో వాళ్ళ అమ్మని వైద్యం కోసం పెట్టుకుని చుట్టూతా రౌడీ మోకల్ని పెట్టుకునేటప్పటికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా కర్నూలులో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అలాంటి సీన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ ఆయన వాళ్ళ ఎన్ని ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి అక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఇక తప్పని పరిస్థితిలో కుటుంబ సభ్యుల్ని మీరన్నా వచ్చి హాస్పిటల్ దగ్గర ఒక సీన్ క్రియేట్ చేసి అద్దాలు పగలగొడతాం అది ఇది చేయండి అని చెప్పి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ శక్తి మేరకు చేశారు. దాని మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి, వాళ్ళ అబ్బాయి మీద కూడా, భార్య మీద కూడా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రజల ఆస్తి. అక్కడ మీ హస్బెండ్ని తీసుకెళ్ళింది కేవలం నామమాత్రపు వైద్య పరీక్షలకే తప్ప అక్కడేమీ ఆయనకి తీవ్రమైన అనారోగ్యం లేదు, అక్కడ ఏమీ జరగలేదు. అయినా కూడా ఒక సీన్ క్రియేట్ చేయాలని దాని మీద అద్దాలు పగలు కొడితే దాని మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగారు కల్తీ మద్యం కేసు. అసలు ఇది అక్రమ మద్యం తయారీ అండ్ కల్తీ కూడా 2 ఉన్నాయి ఇక్కడ. కేవలం ఏంటంటే ఇప్పుడు మద్యం కేసులో వైఎస్ఆర్సీపీకి పీకలకు పట్టుకుంది. అది వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కింద ఉంది. అంటే పార్టీ ప్రతిష్ట వీళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళటం, బెయిల్ కూడా వాయిదా పడతా వస్తుంది, బెయిల్ ఇవ్వటం లేదు. అంటే ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు. దాంతో అసలు ప్రజల దృష్టిని దీని మీద నుంచి మళ్ళించాలంటే అసలు ఈ కూటమి ప్రభుత్వమే ఆ కల్తీ తయారు చేస్తుందనే ఒక స్కీమ్ని ఈయన రచించాడు. మీరు అన్నట్టు అతను జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇద్దరు వాళ్ళు దాదాపు ఒక 50 ఏళ్ళుగా వీళ్ళ కుటుంబానికి అంతరంగికులు. వాళ్ళ తాత టైం నుంచి కూడా. కానీ వాళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు కూడా మళ్ళీ ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్లో షేడ్లు చూపించాడు. అనేక షేడ్లు, ఎన్ని షేడ్లు ఉన్నాయరా నీళ్ళు అంటారు చూడండి, అన్ని షేడ్లు చూపించాడు. దాంతో జనాలకు అర్థమైపోయింది ఇతను మెతక వైఖరి ఉంది ఇందులోనూ. ఇతను ఇచ్చిన డబ్బులతోనే మేము ఆ పథకాన్ని ప్రారంభించాము. తర్వాత ఈ ఆధారాలు కూడా లీక్ చేసింది కూడా జోగి రమేషేను. ఎందుకంటే అతని ఉద్దేశంలో దీన్ని చిరకాలం నడపాలని కాదు, స్కీమ్ని లైన్లో పెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమ మద్యం తయారు చేస్తుంది. అందులో ఒక తంబళపల్లి తెలుగుదేశం అభ్యర్థిని కూడా ఈ కేసులో పెట్టి ఆయన నాయకత్వంలో చేసినట్టు చేశారు. కానీ అతను కాదు. తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఎవరైతే ఈ కేసును నడిపారో జనార్దన్ రావు చెప్పాడు, నాకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఈయనే. తర్వాత దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆయన చూపించాడు. బ్యాంకు నుంచి ఇతనికి బదిలీ అవ్వటం, తర్వాత టెలిఫోనిక్ సంభాషణలు, వాట్సాప్ సంభాషణలు, తర్వాత ఇంకా రకరకాల ఎలక్ట్రానికల్గా జరిగినటువంటి ఆధారాలన్నీ చూపించాడు.
ఇప్పుడు ఆయన మీద ఇంకా కొన్ని కేసులు ఏంటంటే, యాక్చువల్గా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ భూముల్ని కాజేయటం కోసం పక్క సర్వే నంబర్లు కొని ఈ సర్వే నంబర్ మీదకి వచ్చి ఆక్రమించాడు. అది కేవలం అధికార దుర్వినియోగం చేశాడు అక్కడ మంత్రిగా. వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబాయ్ పేరు మీద పెట్టాడే కానీ అప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయలే. ఎందుకంటే ఆ ప్రభుత్వం దీని వెనకాల ఎవరున్నారనేది చూడకుండా కేవలం ఎవరి మీద అయితే పేరు మీద రిజిస్టర్ అయిందో అతన్ని మాత్రమే అప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా చాలా పెద్ద క్రియేట్ చేశారు, ఏదో కక్ష సాధింపుతో చేశారని. కక్ష సాధింపుతో అంటే నువ్వు కొన్న సర్వే నెంబర్ ఏంటి, నువ్వు ఆక్రమించిన సర్వే నెంబర్ ఏంటి అంటే అది విలువగల భూమి, దాని పక్కనే ఎక్కడో ఉన్న ఒక తక్కువ విలువగలది కొని దీని మీద కన్నేసి దీన్ని కబ్జా చేశారు. అట్లా అదొక కేసు ఉంది. రెండోది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు తను చాలా తీవ్రమైన దాడికి వెళ్ళాడు. చాలామంది సాయుధులైన వ్యక్తులు పెట్టుకుని వెళ్ళి, కానీ ఆ రోజున ప్రభుత్వం ఆయనకి కేసు బుక్ చేయకపోగా ఆయన మీద ఆయనకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత మైలవరంలో ఈయన చాలా పెద్ద ఎత్తున గ్రావెళ్ళు ఇలాంటివి మొరం అక్రమంగా అమ్ముకుంటున్నాడు, అది నా మీద వేస్తున్నాను. అప్పట్లో వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి ఈ ఇష్యూని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక కూడా తీసుకెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకో మరి ఈయన మీద ఉండే ప్రేమ వలన మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత మరి వాళ్ళకి వెళ్ళకుండా లావాదేవీలు ఏంటో తెలీదు. అప్పట్లో ఇటువంటి గనులకి సంబంధించిన దోపిడీలో ప్రతి నియోజకవర్గంలో ఎంతెంత జరిగిందో సర్వే ఒక లెక్క ప్రకారం చూసుకుని కప్పం కట్టించుకునే వాళ్ళని కూడా తెలుసు. తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఎమ్మెల్యే కప్పం సరిగా కట్టట్లేదని పిలిచి దౌర్జన్యం చేసిన వార్తలు కూడా ఆ రోజు బయటకు వచ్చినాయి. ప్యాలెస్లో జరిగినా కూడా అంటే తప్పులేదు, ఎందుకంటే ప్యాలెస్లో జరిగినా కూడా జరిగిన ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆత్మీయులతోనూ కుటుంబ సభ్యులతో చెప్పుకుంటాడు కదా, చెప్పుకున్నప్పుడు బయటకు వెళ్తాయి ఎంత రహస్యంగా అయినా. అట్లాగే ఎన్నికలప్పుడు సహజంగా జరిగిన మరణాలను కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు ఇవ్వటానికి గ్రామ సచివాలయాలు రాక వెళ్ళి తీసుకోమంటం వలన చనిపోయారు, వడదెబ్బ కొట్టి చనిపోయారు. దీనికి చంద్రబాబు గారే కారణం, ఎన్నికల కమిషన్ కారణం అని ఒక ఇది ప్రజల్లో అపోహలు సృష్టించడానికి పెనమలూరులోనూ అక్కడ కొన్ని వృద్ధులు చనిపోతే దాన్ని ఈ ఖాతాలో వేయమని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే వాళ్ళు ఒప్పుకోలే, ఈ రాజకీయాలు మేము చేయలేము, శవ రాజకీయాలు. మా మనిషి ఆయన సహజంగానే చనిపోయాడు వృద్ధాప్య సమస్యలతో, దీనికి దానికి సంబంధం లేదని కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ మర్యాదకు సంబంధించిన అంశం. అమ్ముడు పోయి వాళ్ళ తండ్రి చనిపోతేనో ముసలాయన చనిపోతే దాంతో డబ్బులకి తీసుకున్నారనే ఒక చెడ్డ పేరు వస్తుంది కదా, ఊళ్ళల్లో తెలియకుండా ఉండదు కదండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆవు భూములు ఇలాంటి కొన్ని ఏది బలహీన వర్గాలకి ఇవ్వటానికి తక్కువ భూములు కొని ఎక్కువ రేట్లకి ప్రభుత్వం నుంచి తీసుకున్నప్పుడు కూడా బహిరంగ చర్చలు అయినాయి రచ్చబండల దగ్గర. కొన్నది ఇంత, ప్రభుత్వం నుంచి తీసుకున్నది ఇంత అని. గ్రామాల్లో ఇటువంటి సున్నితమైన అంశాలు ఏమి రహస్యంగా ఉండవు, అన్నీ బయటకు వచ్చేస్తే చర్చించుకుంటారు. అట్లాగే ఈయన ఈ గ్రావెల్ దోపిడీ, ఇలాంటి గనుల దోపిడీ, రెండోదేమో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్న అంశాలే. తర్వాత అగ్రిగోల్డ్ తీవ్రమైన అంశాలు. కాకపోతే ఆ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈయన వ్యక్తిగతంగా భూ కబ్జాలకు గురైన బాధితులు, ఈయన ఆర్థికంగా దోపిడీ చేసిన సందర్భాల్లో నష్టపోయిన బాధితులు అందరూ బయటకు వచ్చి పోలీసుల దగ్గర ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు కూడా ఖచ్చితమైన ఆధారాలు అవన్నీ సేకరించిన తర్వాత చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ ఇది ఒక అలవాటు అయిపోయింది కదా, రాజకీయ కక్షతో చేస్తున్నారని. ఇందులో రాజకీయ కక్ష ఉంది. అతను అన్ని ఆధారాలు జనార్దన్ రావు ఎవరైతే అందులో సూత్రధారిగా వన్గా ఉన్న వ్యక్తే చెబుతున్నాడు కదా, ఎస్ నన్ను ప్రోత్సహించింది ఇది చేయమంది కేవలం ఈ ఉద్దేశంతో, ఇది కూటమి ప్రభుత్వం మీద నిందయ్యాలని ఈ స్కీమ్ తయారు చేశారు, నేను వాళ్ళు చేయమంటే చేశా కానీ నాకు అంత పెట్టుబడి పెట్టే సామర్థ్యం కానీ నిర్వహించే సామర్థ్యం కానీ లేదు, కేవలం అది నాకు ఆర్థిక ప్రోత్సాహం ఈ ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి జోగి రమేష్ అని క్లియర్గా చెబుతున్నప్పుడు మరి ఆయన మీద ఉన్న అన్ని కేసెస్ కూడా ఈ సందర్భంలో బయటకు వస్తాయి. కాబట్టి చూద్దాం ఎటువంటి దీనికి వెళ్తుంది, ఇది కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయి, అసలు జోగి రమేష్ యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది మైలవరం ప్రాంత ప్రజలకు తెలిసినా కూడా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.